అత్తగారు దేవుడున్నాడు. మనలాంటి మంచి మనుషులకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అవునవును, మీరు ఆ దేవుడికి అన్యాయం చేసే టైపు. ఇంకా పాపం ఆయన మీకే అన్యాయం చేస్తాడు చెప్పండి. నేనంత దుర్మార్గురాల్ని అయితే ఆ రాజశేఖర్ లెటర్ రాసి పెట్టి ఎందుకు చంపైపోతాడు? ఇక్కడే ఉండి మా తాట తీసేవాడు కదా. కరెక్టేనమ్మా. అమ్మా, మన భక్తికి ఆ దేవుడు పొలకించిపోయి ఆ రాజశేఖరం గారిని ఇల్లు వదిలి పారిపోయేలా చేశాడు. నాకు తెలిసాడు ఇప్పట్లో రాడు. ఇంకా మనం ఏం చేసినా అడిగే దిక్కే లేదు. అయ్యో అవునవును నాన్న, ఆ రాజశేఖర్ ఇక్కడే ఉంటే ఆ మధుకి అండగా ఉండేవాడు. పెత్తనం మొత్తం ఆ మధు చేతిలోనే ఉండేది. అది కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. మనం కుక్క బతుకైపోయేదిరా మన బతుకు. అమ్మా, ఆడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఈ ఇల్లంతా మందేనమ్మా. మనమే పరిపాలించేసుకోవచ్చు. ఈ ఇల్లు, ఈ తోట, ఈ ఆస్తి, ఈ డబ్బు అంతా మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది. మధు ఉండగా మీ హ్యాండ్ ఓవర్ ఎలా అవుతుందమ్మా? వదినా, మధు ఏమన్నా కరణం మల్లీశ్వర ఈ విషయం తెలియగానే వచ్చి మనల్ని కుమ్మేయడానికి? నా భార్య బతికిపోయింది కానీ లేకపోతే దాన్ని ఇదిగో ఈ ఎడంచెత్తో నలిపేసి ఉండేవాడిని. అవునన్నా, మనకి మంచి రోజులు వచ్చాయిరా. అందుకే మధుమతి ఒంటరిగా మిగిలింది. రేపు ఈ ఇంటి పెత్తనం నేను లాగేసుకుంటాను. దానికి తెలియకుండానే ఈ ఇంటికి పని మనిషి చేస్తాను. ఆస్తి, అధికారం అన్ని నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను. ఇంట్లో ఉండలేక బయటికెళ్ళి బతకలేక కుక్కిన పేనులా ఇక్కడే ఏదో ఒక మూలన పడుండేలా చేస్తాను. ఈ ఇంటికి మహారాణి అవుతాను. అమ్మా, ఆ మధు మన బానిసమ్మ. మనం కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. కుక్కలా అరవాలి, కోతిలా గెంతాలి. అత్తయ్య గారు, ఆ మధు కోతిలా గెంతుతుంటే చూడాలనుంది అత్తయ్య గారు. ఒక్కసారి గెంతించరా? అయ్యో, నీ కోరిక తప్పకుండా తీరుస్తానే. అవును అత్తయ్య గారు, నాకు కూడా అది కుక్కలాగా బొబ్బు నరుస్తుంటే చూడాలనుంది. అక్క, దానికైతే మధు అరవడం ఎందుకు? రోజు అత్తయ్య గారు అరుస్తున్నారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. నిన్ను చంపుతానే కోతి మొహందానా. పాపం అక్క కోతిలా ఉండదు అత్తయ్య గారు. ఆవిడన్నది నన్ను కాదే నిన్ను. నన్నా? అవునే, నిన్నే 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 నిన్నే. నన్ను అన్నారు కాబట్టి వదిలేస్తున్నాను. అదే మా లతక్క నానున్నారంటే కథ మరోలా ఉండేది. అంటే ఏం చేస్తావే? ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. అలాగా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.